ఎన్ని గ్రాములు ఉందిరా ముక్క? 80 గ్రాములు ఉందా? ఒకళ్ళకి పెద్ద ముక్క, ఒకళ్ళకి చిన్న ముక్క వస్తే మళ్ళీ కష్టం కదా, తేడా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు వండాక చూసేద్దాం. ఇది పాలు అనుకున్నారు కాదు, గసగసాలు పాలు. హాయ్, హలో, నమస్తే. అందరూ సంక్రాంతికి ఊరు వెళ్ళి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ హ్యాపీగా గడిపి మళ్ళీ మీ వర్క్ ప్లేసెస్ కి రిటర్న్ వెళ్ళిపోయి ఉంటారు కదా. నా ఈ వీడియోలో నేను మా ఫ్రెండ్స్ తో కలిసి ఎలా హ్యాంగ్ అవుట్ అయ్యానో చూపించి, అలానే మీరు మీ ఫ్రెండ్స్ తో హ్యాంగ్ అవుట్ అయిన టైం ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మాక్సిమం ఈ వీడియోని రాగానే వదిలేశాను, ఎందుకంటే మా ఫన్నీ కాన్వర్సేషన్ నాగజగదీష్ మోటార్స్ వార్నర్ కమ్ ప్రొపరేటర్ కమ్ క్లీనర్ సర్వీస్ సేల్స్ అండ్ సర్వీస్ విత్ రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ ఏజెంట్. ఇక్కడ కట్టెలు పోయి వెలిగిద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నాము. ఎంత ట్రై చేసినా సరే అది మండట్లేదు. డీజిల్ కూడా పోసాము, డీజిల్ పోసి ట్రై చేసినా అది మండట్లేదు. మేబీ ఆ కట్టెలు అవి తడిగా ఉండటం వల్ల ఏమో కానీ చాలా ఇబ్బంది అయితే పెట్టింది మమ్మల్ని. దాంట్లో ఎలగట్లా ఫస్ట్ కూర్చోబెట్టి కూర్చోబెడతా. ఈ డీజిల్ బాగా కల్తీ అయింది. ఈ లోపు మా వాళ్ళు ఇక్కడ మటన్ ని మ్యారినేట్ చేసేస్తున్నారు. ఇలా సరదాగా ఫ్రెండ్స్ అందరూ కలిసి వంట చేసుకుంటూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది కదా. చేసిన వంట టేస్ట్ సంగతి పక్కన పెడితే ఆ సరదా కాన్వర్సేషన్ అండ్ ఇక్కడ జనరేట్ అయ్యే కామెడీ అయితే వేరే లెవెల్. మా బ్యాచ్ లో 3-4 పలావ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో మేము ప్రతి సంక్రాంతికి స్టఫ్ కి అండ్ ఇలా డిన్నర్ కి మేమే ప్రిపేర్ చేసుకుంటా ఉంటాం. సో ఫైనల్ గా కట్టెలు పోయి అయితే అంటుకుంది. సో జీడిపప్పుని నేతిలో వేగిద్దామని చెప్పి రెడీ చేసాము. సో తెలిసిందే కదా, జీడిపప్పు వేగాక దీన్ని పలావ్లో గార్నిష్ చేసే లోపు ఎంతో కొంత మిస్ అయిపోతుందని చెప్పి ఇక్కడ మా విషయంలో కూడా అదే జరిగింది. తగ్గినాయి ఏంటి? పెద్దగా వచ్చామా? ఉల్లిపాయలు కింద వేసాడు. మళ్ళీ కడగాలి. హిస్టరీ ఆఫ్ ది ఫస్ట్ టైం. దీన్ని సో ఫైనల్ గా మటన్ కర్రీ అయితే అయిపోయింది. దీని టేస్ట్ చూస్తున్నాం మేము. సరిపోయింది, బాగుంది. ఉప్పు ఎక్కువ అంటే తింటాడు. దాంట్లో వేస్తాం గురు. మటన్ కర్రీ రెడీ అయిపోయింది కదా. సో ఇంకా రైస్ ని పార్షియల్ గా కుక్ చేస్తున్నాము. అంటే పార్షియల్ గా అంటే ఒక 80% అలా కుక్ చేస్తాము. కుక్ చేసి గంజి వాష్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ దమ్ కోసం లేయర్స్ గా చేయడానికి రెడీ చేస్తాం. అది అట్లే ఇది ఉంచేద్దాం. ఇది అది ఉంచేసి గుచ్చేసేస్తాం. ఎరా ఎంత పని ఇది కదపరా సరే చేద్దామా. ఇదేరా ప్లేట్ నచ్చుకో. ప్లేట్ నచ్చుకో. ఇంకా పలావ్ ని దమ్ పెట్టడానికి లేయర్స్ గా పోస్తున్నాం అన్నమాట. రైస్, దాని తర్వాత
ఆ తాలింపు ఉంటుంది, ఆ తాలింపు దాని తర్వాత కర్రీ అన్నమాట వేసేసి కట్టెల పొయ్యి మీద దమ్ పెట్టేస్తాం పైన నొప్పులు పోసి. అదే ఇక్కడ చేస్తాము చూడండి. గుర్తు ఆపాలి పైన ఈ అన్నం వేసే కదా అది ముద్ద తీద్దాం, అది బాగానే ఉంది. వేద్దామా నిమిషం వేద్దామా తర్వాత చెప్పు గుర్తి ఇది అది పక్కి ఒక గ్లాసుడు గెంజి దాంట్లో వేసి తిప్పేసేసేద్దాంగా అంటే కొట్టమను గ్లాస్ నేను అనేది ఆ గుజ్జు కూడా మొత్తం సో లేయరింగ్ చేసేసి దమ్ మీద ఎక్కిస్తున్నాము. కట్టెల పొయ్యి మీద దమ్ పెట్టేస్తాం అన్నమాట పైన నొప్పులు పోసి. చూడండి ప్రాసెస్. దగ్గరికి పట్టుకుంటే సరిపోతుంది. సెంటర్ ఉందా ఎన్ని సో పలావ్ అయితే మంచిగా దమ్ అయిపోయింది అన్నమాట. ఒకసారి కదిపి చెక్ చేస్తున్నాము. దీని తర్వాత దీనిలో మంచిగా కావలసినంత నెయ్యి వేసేసి మళ్ళీ ఇంకో 5-10 మినిట్స్ అలాగే పొయ్యి మీద పెట్టేస్తాము. దాంతో మంచిగా నెయ్యి ఫ్లేవర్ కూడా పలావ్ పడుతుంది. నెక్స్ట్ తెలిసిందే కదా, దబిడి దిబిడే అనమాట. ఇదిగో తిప్పు నువ్వు అట్టేసాడు అనుకున్నాను. 2500 మొత్తం బిల్లు క్యాన్సిల్ అయితే వచ్చింది. ఇప్పుడుదే బాగుంటుంది. తిప్పుకొచ్చు నెయ్యంత నెయ్యి అలాగనే దిగిద్ది. కింద ఇప్పుడు లేనట్టేనా? లేనట్టే లేవు అసలు. తీసేవు శాంతం మొత్తాయి అది ఎట్టేద్దామా గ్రూపులు? ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి దీన్ని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు చూసి. అలాగే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శివ ట్రావెల్ బైట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.